నాది రికార్డ్ అవుతుంది. ఓకే, కంటిన్యూ. యా, సో మళ్ళీ ఒకసారి ఆ మేజర్ పాయింట్స్ రిపీట్ చేస్తా. సో స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటే అది లిస్ట్ క్యాన్ కంటైన్ 0 or more elements. Each element has its own identity. ఐడెంటిటీ అన్న అనొచ్చు, లేదంటే అడ్రస్ అన్న అనొచ్చు. ఈచ్ ఎలిమెంట్ క్యాన్ బి ఆఫ్ ఎనీ డేటా టైప్. ఏ డేటా టైప్ అయినా ఆ ఎలిమెంట్ హోల్డ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ కి 1, 2, 3 ఇది లిస్ట్. సో లిస్ట్ లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను లెంత్ ఆఫ్ ద లిస్ట్ అంటే 3, ఎందుకంటే 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈ 3 ఎలిమెంట్స్. సో ఈచ్ ఎలిమెంట్ కి ఐడెంటిటీ అంటే లిస్ట్ లో ఎప్పుడు ఐడెంటిటీ ఆర్ అడ్రస్ ని ఎలా అంటాం అంటే ఫస్ట్ ఎలిమెంట్ ని జీరో ఇండెక్స్ అంటాం బేసిక్ గా, ఇండెక్స్. సో 2 అనేది ఫస్ట్ ఇండెక్స్, 3 అనేది సెకండ్ ఇండెక్స్, అట్లా ఇండెక్స్ పొజిషన్స్ అన్నమాట. సో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని పొజిషన్స్ ఉంటాయి. పొజిషన్స్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఓకేనా? సో ఇప్పుడు దాన్ని మనం రీడ్ చేసుకోవచ్చు కూడా. సో మనకు 1 కావాలి అనుకున్నాం అంటే 1 అంటే ఏ అడ్రస్ లొకేషన్, ఇండెక్స్ లొకేషన్ వచ్చి 0. సో ఏ ఆఫ్ 0 అన్నా అంటే నీకు ఆ లిస్ట్ లో ఉండే ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేస్తుంది. ఏ ఆఫ్ 2 అన్నాం అంటే ఆ లిస్ట్ లో 2 ఇండెక్స్డ్ పొజిషన్ వచ్చి 3. సో ద 3 కి అడ్రస్ వచ్చి 2 యాక్చువల్ గా. ఓకేనా? అర్థమైందా? అర్థం. ఓకే, ఇట్లా పెట్టుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఏ ఆఫ్ 2 అంటే లిస్ట్ లో సెకండ్ ఇండెక్స్ అని, ఇండెక్స్ 2 అని, సెకండ్ ఇండెక్స్ కాదు, ఇండెక్స్ 2 అని. ఇండెక్స్ 2 అంటే 0, 1, 2 అంతే. సో ఇక్కడ ఇంకోటి ఏమంటే పాజిటివ్ ఇండెక్సింగ్ అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఏ అంటే 0, బి అంటే 1, సి అంటే 2. అదే నెగిటివ్ ఇండెక్సింగ్ -1 అంటే రివర్స్ నుంచి, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి -1 అంటే సి, -2 అంటే బి, ఓకే, -3 అంటే ఏ, -4 అంటే మన దగ్గర -4 కి సంబంధించిన ఇండెక్స్ పొజిషన్ కి ఏ ఎలిమెంట్ ఆ లిస్ట్ లో లేదు కాబట్టి ఎర్రర్ వస్తుంది. లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్ అని. మన ఆ రేంజ్ లో లేదు ఇది. -4 అంటే ఇక్కడ ఇంకా ఏ కంటే తర్వాత ముందు ఇంకోటి ఉండాలి, అది లేదు కాబట్టి మనకు ఎర్రర్ వచ్చేస్తుంది. సో అలాగే పాజిటివ్ ఇండెక్స్ కూడా అంతే. సో నీకు 2 కదా మనకు, 0, 1, 2 కదా, 3 అనేది మనకు లేదు. సో 3 ఇచ్చామంటే లిస్ట్ ఇండెక్స్ అవుట్ ఆఫ్ రేంజ్, ఎర్రర్ వచ్చేస్తుంది. సో అలాగా లిస్ట్ ని యాక్సెస్ చేసుకోవడం. ఓకే, అది లిస్ట్ యొక్క ఇండెక్స్ ని బేస్ చేసుకొని పర్టికులర్ ఇండెక్స్ లో ఉండే ఎలిమెంట్ ని యాక్సెస్ చేసుకోవాలంటే అలాగా. ఓకేనా? సో దీంట్లో ఇంకో ఫీచర్ ఏమంటే నెక్స్ట్ స్టెప్ DEF G. సో ఇలా ఉంది అనుకో. సో ఇక్కడ స్లైసింగ్ ఆపరేషన్ అంటాం. స్లైసింగ్ ఆపరేషన్ అంటే అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, ఎక్కడ వరకు మనకు కావాలి. సో మనకు 0 ఇండెక్స్ నుంచి కావాలి, మనకు 4th ఇండెక్స్ వరకు చాలు. అంటే 0 నుంచి 4 వరకు అనేసి. 4 అంటే 0, 1, 2, 3. మనం 4 వరకు అన్నాం కదా, 4 కంటే ముందు ఏది ఉందో ఇది మాత్రం ఈ 4 ఎలిమెంట్ల అడ్రస్ ని మనం 0 to 4 అని పెడతాం. 4 ఇంక్లూడ్ కాదా? 4 ఇంక్లూడ్ కాదు. అదే రివర్స్ ఇండెక్సింగ్ లో అయితే ఇంక్లూడ్ అవుతుంది, కానీ ఇట్లా ఇంక్లూడ్ అవ్వదు ఇది. ఓకేనా? ఇది ఒక కాలమ్ పెట్టామంటే ఇది ఫ్రమ్, ఇది 2. ఏంది ఇండెక్స్ పొజిషన్ లో ఫ్రమ్, ఇండెక్స్ పొజిషన్ లో 2. దాని తర్వాత ఇంకో కాలమ్ పెట్టామంటే
ఇప్పుడు 0 1 2 3 4 5 6 ఉండదు కదా, టోటల్ గా 0 to 6 అన్నా మొత్తం వచ్చింది. ఎఫ్ ఓకే. సో 0 to 7 అంటే అన్ని వచ్చినాయి, అంటే నీకు 0 to 7 ఫ్రమ్ టు అడ్రస్. ఇంకో కోలన్ మీనింగ్ ఏమంటే 7 లేదు కదా, కాదురా 7 లేదు కదా రాదా మరి? 0 1 2 3 4 5 6 0 to 7 అన్నాం కదా, 7 లేదు. కానీ అక్కడ వరకు ఎంతైతే ఉందో అంతవరకు, దానికంటే ముందు ఎంతవరకు అయితే ఉందో అంతవరకే తీసుకుంటుంది. అంటే ఈ ఫ్రమ్ టు ఇచ్చినప్పుడు. అదే ఉత్త 10 కావాలని అడిగినామంటే దొరకదు. అర్థమైందా? అర్థమైంది. సో ఇది సింగిల్ కోలన్ ఉంటే ఫ్రమ్ టు, ఇంకొక కోలన్ ఉంటే మనకు స్టెప్స్ ఫ్రమ్ టు నుంచి ఎన్ని స్టెప్స్ లో, అంటే స్టెప్స్ లో నీకు అది అవుట్పుట్ కావాలి. అవుట్పుట్ చూస్తే నీకు అర్థమైపోతుంది. సో ACEG అంటే ఏ వచ్చింది, దాని తర్వాత సెకండ్ స్టెప్ సి, దాని తర్వాత సెకండ్ స్టెప్ ఈ, దాని తర్వాత సెకండ్ స్టెప్ జి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు మనకు 3 ఇచ్చామనుకో, అక్కడ 7 చెప్పాను 3 బదులు 7 7 ఫస్ట్ 0, దాని తర్వాత 1 2 3 4 5 6, అంతే. 7th స్టెప్ కి అసలు ఎలిమెంట్ లేదు, అందుకని చెప్పి ఒకటే వచ్చింది. అదే ఇప్పుడు 3 ఇచ్చామనుకో, 3 ఇచ్చామంటే 3 స్టెప్స్. ఏతో స్టార్ట్ అయింది, 1 2 3, థర్డ్ స్టెప్ లో డి ఉంది, దాని తర్వాత 1 2 3, మళ్ళీ థర్డ్ స్టెప్ లో జి ఉంది. ఓకేనా? ఓకే. ఇప్పుడు అక్కడ 1 నుంచి స్టార్ట్ చేయి, 1:10 పెట్టు. 1 ఓకే. 1:2 అంటే 1 ఇంక్లూడ్ అయింది. ఓకే. 1 నుంచి మళ్ళీ 3 స్టెప్స్ కదా, 1 2 3, 3 స్టెప్స్ అంటే ఈ, దాని తర్వాత 1 2, థర్డ్ స్టెప్ కి ఏమీ లేదు కాబట్టి అక్కడ దాకే ఆగిపోయింది. బిఈ 2. ఓకేనా? ఓకే. సో ఇవే మెయిన్ కాన్సెప్ట్స్, ఇవి రెండే. సో ఫస్ట్ వచ్చి ఇండెక్స్ పొజిషన్ బేస్ చేసుకొని ఎలిమెంట్ ని రీడ్ చేసుకోవడం, దాని తర్వాత ఫ్రమ్ టు ఇండెక్స్ అడ్రస్ ఇచ్చి ఎంత కావాలో లిస్ట్ లో నుంచి అంతే తెచ్చుకోవడం, దాని తర్వాత ఇది స్టెప్స్ ఎన్ని వదిలిపెట్టి, ఎన్ని స్టెప్స్ వదిలిపెట్టి ఎలిమెంట్స్ కావాలనేది ఇది. బేసిక్ గా థర్డ్ వన్ పెద్దగా యూజ్ చేయరు, ఫస్ట్ ఫ్రమ్ టు బేసిక్ గా ఉపయోగపడుతూ ఉంటాయి. ఓకే. సో ఇది 2 మెయిన్ ప్రాపర్టీస్ లిస్ట్. ఓకే. ఇంకా దాని తర్వాత ఇంకో సెమికాలన్ పెట్టి ఇంక ఛాన్స్ లేదు. ఇంకా ఇంకొకవేళ ఈ స్ట్రింగ్ కాల్ చేయాలంటే ఇంతే 2 కాలమ్సే, మూడో కాలం లేదు. ఓకే. ఓకే. అదే మళ్ళీ ఇప్పుడు లిస్ట్ నుంచి లిస్ట్ కాపీ చేయడం. ఇప్పుడు బి ఉంది, ఓకే. బిలో బి ఈక్వల్ టు ఏ అన్నామంటే ఏ అంతా బికి కాపీ అయిపోతుంది. ఓకేనా? సో ఏలో ఏదన్నా మాడిఫికేషన్స్ చేస్తే ఆటోమేటిక్ గా బి కూడా ఆ మాడిఫికేషన్స్ అయిపోతుంది. ఓకే. సో మాడిఫికేషన్స్ మనం ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు చెప్తాను. ఓకే. సో ఇప్పుడు మనకు ప్రింట్ ఏ ఉంది, ఏ యాజ్ ఇట్ ఈస్ వచ్చింది. ఓకే. ఇప్పుడు ఒక మాడిఫికేషన్ ఏంటంటే ఉన్న లిస్ట్ ని ఇంతవరకు రీడే చేస్తున్నాం కానీ ఎడిట్ చేయలేదు. ఉన్న లిస్ట్ నే ఫ్రమ్ టు అడ్రస్ తో రీడ్ చేసుకున్నాం, లేదంటే తగ్గొట్టి రీడ్ చేసుకున్నాం. కానీ ఉన్న లిస్ట్ ని ఎడిట్ చేయాలంటే పద్ధతులు ఏ డాట్ అపెండ్ లో నువ్వు ఏదన్నా ఒక ఇంటీజర్ ఇచ్చావంటే
అదనేది నువ్వు ఇచ్చింది ఈ లాస్ట్ ఎలిమెంట్ గా వెళ్ళి కూర్చుంటుంది. సో ఏం అంటే యాడ్ అన్నట్టు, ఇంకా యాడ్ అన్నట్టు అది కూడా లాస్ట్ పొజిషన్ లోనే వెళ్ళి కూర్చుంటది. ఓకేనా? మనం మధ్య యాడ్ చేయాలంటే అన్న 2:2 అలా పెడితే అవుతుందా? 2 సెమికోలన్ అలా పెడితే అవుతుంది. మనం బి తర్వాత యాడ్ చేయాలనుకో 1 సెమికోలన్ అని పెడితే 1 తర్వాత యాడ్ అవుద్దా? అట్లా యాడ్ అవుదా? అట్లా కాదు, అంటే 1 తర్వాత అట్లా యాడ్ అవ్వదు. ఇండెక్స్ పొజిషన్ ఇప్పుడు ఈ సి ని రీప్లేస్ చేయాలనుకో 0 1 2 అంటే అప్పుడు కావాలంటే ఏ ఆఫ్ 2 ఈక్వల్ టు 100. ఓకేనా? సో ఏ ఆఫ్ 2 అంటే సి బేసిక్. సెకండ్ పొజిషన్ లో యాడ్ చేయాలంటే అనుకుంటా. సెకండ్ పొజిషన్ లో యాడ్ చేయలేదు, సెకండ్ లాస్ట్ పని లేదు. సెకండ్ పొజిషన్ లో యాడ్ చేసి కూడా కావాలంటే మనకి సి కూడా కావాలంటే ఆ స్ట్రింగ్ మొత్తం ఉండాలి, లెంత్ అంతా ఉండాలి, మధ్యలోకి వెళ్ళాలి మనది. అలా రాదు. అంటే నార్మల్ గా ఇండెక్స్ ని యూజ్ చేసుకొని ఇన్బిల్ట్ మెథడ్స్ యూజ్ చేసుకొని సి లోకి రావాలి అంటే అది కుదరదు. సో మామూలుగా ప్రోగ్రామ్ చేస్తే నేను ఈ లిస్ట్ ని 2 భాగాలుగా విడగొట్టుకొని ఇదొక భాగంగా విడగొట్టుకొని మళ్ళీ ఇంకో లిస్ట్ లో ఫస్ట్ ఇది యాడ్ చేసి దాని తర్వాత 100 యాడ్ చేసి దాని తర్వాత ఇది యాడ్ చేస్తే అప్పుడు 100 మధ్యలోకి వస్తుంది. అలా చేసుకోవాలి. డైరెక్ట్ గా సిడి ఉండగా సిడి మధ్యలో నాకు 100 కావాలి అంటే రాదు. ఓకే, ఎందుకంటే మనకు లిస్ట్ లో యాడ్ అంటే వెనకాలే వచ్చి యాడ్ అవుతుంది. లేదంటే ఎగ్జాక్ట్ గా నీకు అడ్రస్ తెలిస్తే ఏ లొకేషన్ లో పోయి రీప్లేస్ చేయాలనుకుంటే ఆ లొకేషన్ లో పోయి రీప్లేస్ చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు ఆ లిస్ట్ ని ఇందాక నువ్వు స్ప్లిట్ ఎలా స్ప్లిట్ చేస్తున్నావు? ఇందాక సి వరకు సెపరేట్ చేసి డి నుంచి సెపరేట్ చేసి ఆ తర్వాత యాడ్ చేయాలన్నా, లిస్ట్ ని స్ప్లిట్ చేయాలంటే ఎలా స్ప్లిట్ చేస్తున్నావు అంటున్నా? 2 పార్ట్స్ కింద. అదే ఫస్ట్ లిస్ట్ ని ఫస్ట్ లిస్ట్ మీద బేసిక్ ఆపరేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ చెప్దామని. ఓకేనా? సో అపెండ్ అంటే ఒక ఎలిమెంట్, అది ఎలిమెంట్ ఏదైనా కావచ్చు, ఇంటీజర్, స్ట్రింగ్, ఫ్లోట్, డిక్షనరీ, లిస్ట్, టపుల్, ఏదైనా సరే, ఏ డేటా టైప్ అయినా సరే అది వెళ్ళి మళ్ళీ లాస్ట్ లో కూర్చుంటది. అదొకటి. ఇండెక్స్ పొజిషన్ నాకు ఇంకొకటి చిన్న క్లారిఫికేషన్. ఈ సింటాక్స్ లో ఈ ఏ వేరియబుల్ కైనా డాట్ ఎప్పుడెప్పుడు పెట్టాల్సి వస్తుంది అనేది, ఈ అపెండ్ ఇట్లా అవి బట్టి పడేయాల్సిందా ఎక్కడెక్కడ పెట్టాలో? అవునవును. సో డాట్ ఎప్పుడంటే ఇప్పుడు ఏ అనేది ఒక ఆబ్జెక్ట్ కదా. సో ఏ ఈక్వల్ టు లిస్ట్ అన్నామంటే లిస్ట్ ఆబ్జెక్ట్ అయిపోతుంది. లిస్ట్ ఆబ్జెక్ట్ లో సబ్ మెథడ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇక్కడ నీకు చూపిస్తా లాస్ట్ లో లిస్ట్ లో ఏమేమి ఉంటాయి అనేది. డిఏఆర్ ఆఫ్ ఏ అనేది లిస్ట్ కదా. సో డిఏఆర్ ఆఫ్ ఏ కొడితే ఏలో ఏమేమైతే డాట్ పెట్టి చేయొచ్చో అవన్నీ ఈ కింద లిస్ట్. ఇది ఓకే, ఓన్లీ డైరెక్టరీ అనే ఉన్నట్టు అట్లన్నిటికైనా డాట్ పెట్టాలి. ఆ డిఏఆర్ నువ్వు దేని గురించి అయినా తెలుసుకోవాలి అనుకుంటే డిఏఆర్ అనేది హెల్ప్ ఫంక్షన్ లాగా అన్నట్టు. నాకు ఇప్పుడు అందులో డిస్ప్లే అన్నిటికీ డాట్ వర్తిస్తుంది అంతేనా? వీటికి అపెండ్ అని ఉంది కదా. ఏ డాట్ అపెండ్, ఏ డాట్ క్లియర్, ఏ డాట్ కాపీ. ఈ అండర్ స్కోర్ ఉన్న వాటికి కాదు, ఈ అండర్ స్కోర్ ఉన్న వాటికి డైరెక్ట్ గా టైప్ చేసేటువంటి ఎస్టిఆర్ కానీ సబ్ క్లాస్. అంటే ఇది అండర్ స్కోర్ అనేది యాక్చువల్ గా వేరే మీనింగ్, ఇన్బిల్ట్ మెథడ్ మీనింగ్స్. బట్ నార్మల్ ప్రోగ్రామింగ్ లో మనం ఈ అండర్ స్కోర్ ఉండేవి మనం వాడం. ఓకేనా? సో మెయిన్ మెథడ్స్ అంటే నార్మల్ గా స్ట్రింగ్ లాగా కనిపిస్తున్నాయి కదా, ఇవే మెథడ్స్. ఇక్కడ ఇది అపెండ్ తో స్టార్ట్ అవుతుంది. అపెండ్, క్లియర్, కాపీ, కౌంట్, ఎక్స్టెండ్, ఇండెక్స్, ఇన్సర్ట్, వీటన్నిటికీ డాట్ ఉండాలి ఖచ్చితంగా. వీటన్నిటికీ
ఆబ్జెక్ట్ డాట్ అపెండ్, ఆబ్జెక్ట్ డాట్ క్లియర్, ఆబ్జెక్ట్ డాట్ కాపీ, అట్లా ప్రతి ఒక్క ఆబ్జెక్ట్ కి చాలా మెథడ్స్ ఉంటాయి. దాంట్లో మనకు మెయిన్ గా కొన్ని మెథడ్స్ అవసరం. ఇప్పుడు ఈ లిస్ట్ ఉంది, లిస్ట్ లో అపెండ్ యాడ్ చేయడానికి ఎప్పుడు కూడా ఒక ఆబ్జెక్ట్ ఒక మెథడ్ కాంబినేషన్ ఉంటే డాట్ రావాలి. అంతే అంతే అంతే. ఓకే, అది ఒక ట్రీ అన్నట్టు. మెయిన్ ఏ అనేది పైన ఉంటది. ఓకే, ఏ డాట్ పెట్టామంటే ఇవన్నీ వస్తాయి. అట్లా ఇంకో కొన్ని పెద్ద ఆబ్జెక్ట్లు అనుకో, పైన మెయిన్ ఆబ్జెక్ట్ ఉంటుంది, డాట్లు పెడితే దాన్ని ఒక 4 లైన్లో 10 లైన్లు, ఆ ఈచ్ లైన్ లో మళ్ళీ 4-5-10 లైన్లు వస్తాయి. అలాగా టాగోర్ సినిమా కాన్సెప్ట్ లాగా. ఓకే ఓకే, మనకు మెయిన్ ఆపరేషన్స్ అపెండ్, క్లియర్ అంటే ఉండే లిస్ట్ ని మళ్ళీ ఎంటీ చేసేయడానికి అంత అవసరం పెద్దగా ఎక్కడ రాదు. కాపీ అంటే జస్ట్ కాపీ అనే ఒక ఫైండ్ రావాల్సిన అవసరం లేదు. బి ఈక్వల్ టు ఏ అనేసినా కూడా ఏలో ఉండేదంతా బిలో కాపీ అయిపోతుంది. సో అది అవసరం లేదు. సో ఆ కాపీ ఫంక్షన్ వాడి ఇప్పుడు ఆ ఏలో ఉన్న థర్డ్ ఇండెక్స్ ని కాపీ చేయడానికి అవుతుందా? ఒకటే ఏ డాట్ కాపీ పెట్టి A3 అని పెడితే అవుతుందా అని. ఏ ఆఫ్ 3 అంటే బిలోకి ఏలో ఉండే 3 మాత్రమే వస్తుంది. అలా కాకుండా ఈ కాపీ ఫంక్షన్ తో అవుదా? కాపీ మెథడ్ తో అవుతుంది. ఏ డాట్ కాపీ పెట్టి నేను అది ఎప్పుడు వాడలేదు. ఓకే, సో ప్రింట్ బిలో ఏ ఆఫ్ 3 అంటే డి వచ్చేసింది బిలోకి. సో రెగ్యులర్ గా వాడేవి నేను చెప్తున్నాను. నేను కాపీ అనేది ఇంతవరకు నేనైతే ఎప్పుడు వాడలేదు. సో కౌంట్ అంటే ఏంటంటే ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో ఏ డాట్ కౌంట్ అంటే అది ఒకటి తీసుకుని ఏదైనా పారామీటర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అంటే నువ్వు బిని కౌంట్ కావాలి అన్నా అంటే, సో ఏ అనే లిస్ట్ లో బి అనే ఎలిమెంట్ ఎన్నిసార్లు ఉంది అనేది మనకు కౌంట్ తెలుస్తుంది. బి అనేది 1 టైం ఉంది. ఓకే, సో ఇక్కడ మళ్ళీ ఇంకో బి ఉందంటే 2, బి అనేది మనకు 2 సార్లు ఉంది అని తెలుసుకోవడానికి. ఓకేనా, అది కౌంట్ ఫంక్షన్. ఏలోనే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అన్నది కౌంట్ డైరెక్ట్ గా ఈ కౌంట్ ఫంక్షన్ లో కాదా? లెంత్ అది. ఓకే ఓకే ఓకే. ఎల్ఎన్ అంటే లెంత్ ఆఫ్ ఎలిమెంట్. 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. 8 ఎలిమెంట్స్ అంటే 0 ఇండెక్స్ నుంచి 7 ఇండెక్స్ వరకు ఉన్నాయి అన్నట్టు. ఓకేనా? ఓకే ఓకే. సో దాని తర్వాత కౌంట్ ఎక్స్టెండ్ అనేది కూడా అపెండ్ లాంటిదే. ఓకే, సో ఇవన్నీ క్లియర్ చేస్తా. బి కొట్టు ఇంకో లిస్ట్ ఉంది అనుకో, 2, 4, 6. ఓకే, సో ఇది బి ఏలోకి వెళ్ళాలి. ఏలోకి 2 విధాలుగా వెళ్ళగలదు. ఏ డాట్ అపెండ్ బి, ఓకే, దాని తర్వాత ఏ డాట్ ఎక్స్టెండ్ బి, ప్రింట్ ఏ. సో ఏలోకి ఎలా వెళ్తున్నది ఒకసారి చెప్తా. సో అపెండ్ ద్వారా బిని ఏలోకి పంపిస్తే ఒకలాగా కనిపిస్తుంది, ఎక్స్టెండ్ ద్వారా బిని ఏలోకి పంపిస్తే ఇంకోలాగా కనిపిస్తుంది, కానీ ఎలిమెంట్స్ మాత్రం సేమే. ఇప్పుడు చూసావా, బి అనేది ఒక లిస్ట్. సో ఏలోకి అపెండ్ ద్వారా పంపిస్తే బి అనేది ఒక లిస్ట్, అది ఒక సింగిల్ ఎలిమెంట్ గా వెళ్ళి కూర్చుంటది, అంటే 9th ఎలిమెంట్ గా వెళ్ళి కూర్చుంటది. ఓకే, సో అదే ఎక్స్టెండ్ ద్వారా బిని ఏలో పంపిస్తే ఆ లిస్ట్ కూడా ఈ లిస్ట్ లో కలిసిపోయి ఇది 9th 10th 11th ఎలిమెంట్స్ గా వెళ్ళి బిలో ఏలో యాడ్ అయిపోతుంది. అర్థమైంది డిఫరెన్స్?
అది రెండు డిఫరెన్స్. సో లిస్ట్ ని ఇంకో లిస్ట్ కి యాడ్ చేయాలంటే ఏదర్ ఇంకో లిస్ట్ ఒక ఎలిమెంట్ గా యాడ్ చేయాలనుకుంటే అపెండ్, లిస్ట్ ని ఇంకో లిస్ట్ లో కంప్లీట్ గా కలిపేయాలి అనుకుంటే ఎక్స్టెండ్. ఇప్పుడు ఒకసారి డిఐఆర్ ఎలా వాడుతున్నావు చెప్పు ఒకసారి. డిఐఆర్ ఎలా వాడాలి? డైరెక్ట్ గా ప్రింట్ డిఐఆర్ అని కొట్టాలా? ప్రింట్ డిఐఆర్ ఆఫ్ ఏ అంతే. ఓకే, ఫస్ట్ ప్రింట్ రాసుకుంటావు కదా, ప్రింట్ లోపలికి వెళ్ళి ప్రింట్ ఏ కొడతాము. ఓకే, సో ప్రింట్ ఏ అంటే ఏ ప్రింట్ అయింది, ఆ ఏకి మళ్ళీ డిఐఆర్ ఏ, డిఐఆర్ ఆఫ్ ఏ, ప్రింట్ ఆఫ్ డిఐఆర్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మనం గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రాకెట్స్ కరెక్ట్ గా క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఓపెన్ ఉన్నాయంటే ఇక్కడ 2 క్లోజ్ ఉండాలి. ఓకేనా? సో ఈ డిఐఆర్ ఫంక్షన్ లో మధ్యలో ఏమేమి ఉంటది? ఆబ్జెక్ట్స్ వెళ్ళాలా? అంటే నువ్వు అన్నది ఏ గాని అప్పుడు నువ్వు మొన్న అన్నావు కదా, అంటే ఏదైనా వేరియబుల్ పైథాన్ లో ఉండే ఫంక్షన్స్ అన్ని కూడా చెక్ చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. ఏదన్నా వేరియబుల్ గా డిక్లేర్ చేసావంటే ఆ వేరియబుల్ ని డిఐఆర్ లో పంపించేయచ్చు. అంటే వేరియబుల్ అనే కాదు, మెథడ్ లో మెథడ్ ఉంది, ఆ మెథడ్ లో ఏమున్నాయి కనుక్కోవాలనుకుంటే అది కూడా పంపించవచ్చు. ఇప్పుడు ఏ డాట్ అపెండ్ ఉంది, ఏ డాట్ అపెండ్ ఉంది, ఇది కూడా ఒక మెథడ్ లో మెథడ్ కదా. సో దీనికి ఈ అపెండ్ కూడా ఇంకేదైనా మెథడ్స్ ఉంటే ఇలా పంపించుకోవచ్చు. ఆ బ్రాకెట్ మధ్యలో ఏమైనా పర్లేదా? బ్రాకెట్ ఏదో ఒకటి ఇయ్యాలి అపెండ్ ఖచ్చితంగా. ఓకే, సో ఏలో అపెండ్ ఉంది, ఏ డాట్ అపెండ్ లో మళ్ళీ ఇవి ఉన్నాయి. సో ఇవేంటంటే ఇవి మెయిన్ మెథడ్స్ కదా, అన్ని అండర్ స్కోర్ ఉన్నాయి కాబట్టి అంతా పైథాన్ ఇన్బిల్ట్ మెథడ్సే. సో మనకు అంత లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇన్బిల్ట్ మెథడ్స్ ఎలా పనిచేస్తాయి, ఎందుకు వాడతారు అనేది తెలుసుకోవాల్సిన అవసరం అయితే నార్మల్ పైథాన్ యూజర్స్ కి రాదు. ఓకేనా? ఓకే, అదే డిఐఆర్ ఎలా వాడతాం అనేది. సో డిఐఆర్ ఏలో ఇంకా ఏమున్నాయి? ఎక్స్టెండ్ అయిపోయింది ఇండెక్స్. జీరో వస్తుంది అప్పుడు అవుట్పుట్. సో ఏలో నీకు ఒక ఎలిమెంట్ తెలుసు, ఆ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉంది అని తెలియాలంటే ఆబ్జెక్ట్ డాట్ ఇండెక్స్ లో నువ్వు ఆ ఎలిమెంట్ పంపించినావు అంటే ఏ పొజిషన్ లో ఉందో తెలిసిపోతుంది. 0th ఇండెక్స్ లో ఉంది. సో మనకు బి 2 చోట్ల ఉంది, ఇది ఎలా రిటర్న్ చేస్తుందో చూడాలి. సో బి మనకు ఫస్టే ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటా వస్తుంది, లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి చెక్ చేసుకుంటా వస్తుంది. బి మనకు 1 ఇండెక్స్ లోనే బి దొరికేసింది కాబట్టి మనకు 1 ఇండెక్స్ అనేది రిటర్న్ చేసేస్తుంది. ఓకేనా? అది ఇప్పుడు 1 కొట్టు కాదు, ఇండెక్స్ తర్వాత 1, ఇండెక్స్ తర్వాత 2 కొట్టు, అదే ఇండెక్స్ లోపల 2 కొట్టు. ఇక్కడ ఇండెక్స్ తర్వాత 2 కొడితే బి ప్లేస్ లో 2 నుంచి బి ఎక్కడ ఉందో చూస్తుంది. సో బై డిఫాల్ట్ 0th పొజిషన్ నుంచి చూస్తుంది. నువ్వు ఇక్కడ ఏదైనా కామా నెంబర్ ఇచ్చావంటే ఆ నెంబర్ పొజిషన్ నుంచి రైట్ సైడ్ లో ఎక్కడ ఉందో అది చూస్తుంది. అంటే 2 అంటే 0 1 2 అంటే సి తర్వాత నుంచి ఎక్కడ ఉందో బి అనేది చూస్తుంది. ఓకే, నేను అనేది అది కాదు, మొత్తం బిఈ 2 2 అరేంజ్ చేసి ఓన్లీ 2 కొట్టు దాంట్లో. ఓన్లీ 2? ఎందుకంటే మనం రెండు కలిపేసాం కదా, 2 కూడా ఫైండ్ అవుట్ చేయాలి కదా ఇండెక్స్ లో ఉందో. ఉంది కదా 2 కూడా. ఓకే ఓకే, అదే
ఓకేనా. సో 2 అనేది ఓన్లీ అంటే దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండెక్స్ అనేది ఒక ఫంక్షన్, అది దేనికి బిలాంగింగ్ ఫంక్షన్, ఏ అనే ఆబ్జెక్ట్ కి బిలాంగింగ్ ఫంక్షన్ అది. సో ఈ ఫంక్షన్ కొన్ని పారామీటర్స్ తీసుకుంటుంది. ఏం పారామీటర్స్ అంటే ఫస్ట్ పారామీటర్ బై డిఫాల్ట్ ఎలిమెంట్, ఏ ఎలిమెంట్ ఏ ఇండెక్స్ లో ఉందో తెలుసుకోవడానికి. సో దాంట్లో కూడా మళ్ళీ ఇంకో పారామీటర్ పాస్ చేసుకోవచ్చు, అంటే అది ఫ్రమ్ సెకండ్ పారామీటర్ ఆఫ్ ద ఫంక్షన్ కి వచ్చి ఏ ఇండెక్స్ పొజిషన్ నుంచి నీకు కావాల్సిన ఎలిమెంట్ ని ఎతకాలి అనేసి. దాని తర్వాత మళ్ళీ ఇంకోటి 2. సో సెకండ్ ఇండెక్స్ నుంచి స్టార్ట్ చేసి 7th ఇండెక్స్ లోపు ఈ 2 ఎక్కడన్నా ఉంటే రిటర్న్ చేస్తుంది. లేదు కాబట్టి నీకు 2 ఈజ్ నాట్ ఇన్ లిస్ట్ అని పెట్టేసింది. అర్థమైందా? అంటే 2 నుంచి 7 వరకు, అంటే 2 నుంచి ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో, ఇప్పుడు హైలైట్ చేసిన రేంజ్ లో నీకు 2 అనే ఎలిమెంట్ ఎక్కడ లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది, ఎర్రర్ మెసేజ్ డిస్ప్లే చేసింది. ఇది ఫ్రమ్ 2 అన్నట్టు. సెకండ్ పారామీటర్, థర్డ్ పారామీటర్ ఫ్రమ్ 2. సో ఫస్ట్ పారామీటర్ వచ్చి ఏ ఎలిమెంట్ సెర్చ్ చేయాలనుకుంటున్నామో అది. సో అది డిఫాల్ట్. ఒకటే ఇచ్చామంటే బై డిఫాల్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తుంది, ఎక్కడ ఫస్ట్ దొరికితే ఆ ఇండెక్స్ ని రిటర్న్ చేసేస్తారు. ఓకే, ఇప్పుడు ఒకటి చెయ్యి, నేను చెప్పేది ఆ అపెండ్ ఉంది కదా, అపెండ్ అది హైలైట్ చేసి తీసి అది 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 యాడ్ చేసి ఎక్స్టెండ్ తీసాను, ఎక్స్టెండ్ కి హ్యాష్ ట్యాగ్ పెట్టేసి ఇప్పుడు కొట్టు, ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ వస్తుందిగా, ఎందుకంటే 2 సపరేట్ గా ఎక్కడ సింగిల్ ఎలిమెంట్ గా లేదు కదా. అర్థమైందా? 2 అనేది సింగిల్ గా ఎక్కడా లేదు. సో 2 వచ్చేసి ఈ దీంట్లో ఉంది. అప్పుడు కావాలంటే 0 1 2 3 4 5 6 7. Zero, 1, 2, 3, 4, 5, 6, 7, 8. ఓకేనా? సో ఏ ఆఫ్ 8 అంటే ఈ లిస్ట్ వచ్చింది. సో అప్పుడు ఇదంతా కలిపి ఒక లిస్టే కదా. లిస్ట్ కి ఇండెక్స్ మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ లోకి పారామీటర్ 2 పాస్ చేశాం కాబట్టి ఈ లిస్ట్ లో 2 ఎక్కడ ఉందో కనుక్కొని ఇండెక్స్ వాల్యూ రిటర్న్ చేస్తాం. అర్థమైందా? ఇచ్చాం కాబట్టి ఆ లిస్ట్ లో లిస్ట్ ఉంది కాబట్టి. ఓకే, సో ఇంకా లిస్ట్ కి సంబంధించి మేము డిఐఆర్ లో ఇండెక్స్ అయిపోయింది. ఇన్సర్ట్ ఇన్సర్ట్ 1 మనకి పైన సింటాక్స్ కూడా ఎలా రాయాలో వచ్చేస్తా ఉంటుందా సజెషన్, ఇట్లా ఇండెక్స్ ఫస్ట్ పెట్టాలి తర్వాత అలా పెట్టాలని? ఇప్పుడు చూస్తున్నావు కదా, నా కర్సర్ ఇక్కడ ఉంది కాబట్టి దానికి ఇండెక్స్ ఇంట్, దాని తర్వాత ఆబ్జెక్ట్ కావాలి అనేది ఉంటది. సో ఇది ఓకే, అంటే అది సింటాక్స్ ఫంక్షన్ వాడితే ఆ సింటాక్స్ ప్రకారంగా రాయాలనా? అంతే. ఓకే, సో ఫస్ట్ ఇంటీజర్ పెట్టాలి అక్కడ 1 2 ఏదోటి,
కంపల్సరీగా. ఇన్సర్ట్ అనేది అంటే పొజిషన్ సరే ఒకసారి కరెక్ట్ ఎగ్జాంపుల్ చూస్తుంది నువ్వు మర్చిపోయా. సో డాట్ ఇన్సర్ట్ పొజిషన్ వాల్యూ కరెక్ట్గా తీసుకున్నాను కూడా. అది ప్రింట్ లోపల రాసాయి కదా అందుకని తీసుకోవట్లేదు. ఓకే, సో ఇన్సర్ట్ ఏంటంటే ఆ లిస్ట్ డాట్ ఇన్సర్ట్ 1 ఇండెక్స్ లో మనం మార్చాం. ఓకేనా, సో 1 ఇండెక్స్ లో బేసిక్ గా బి ఉండేది, మనం దాన్ని ONE1 గా మార్చేసాం అక్కడ. ఓకే ఓకే కాదురా, ఇందాక మనం అనుకున్నది ఇక్కడ పక్కన జరిగిపోయింది. ఓకే ఓకే, ఇంతకు ముందు నువ్వు అడిగావు కదా అదే యాజ్ ఇట్ ఈస్ ఇది ఈ ఇన్సర్ట్ ఫంక్షన్ వస్తుంది. సో ఎక్కడ ఇన్సర్ట్ చేస్తే అది అక్కడ ఇన్సర్ట్ అయ్యి దాని తర్వాత ఉండేవంతా పక్కకి వెళ్ళిపోతున్నాయి. ఒక ఇండెక్స్ రైట్ సైడ్ కి మూవ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఏవి మనం ప్రింట్ లో డైరెక్ట్ గా ఇచ్చేయచ్చు, ఏవి ఇవ్వకూడదని మనకి ఎలా తెలుస్తుంది? ఒకటేమో డైరెక్ట్ గా ఇచ్చేస్తున్నాం, అంటే ఒకటేమో. సో ఇది ఒక ఫంక్షనాలిటీ కదా, ఇది సంథింగ్ చేస్తుంది కానీ ఏమి రిటర్న్ చేయదు. ఓకే, సో ఇక్కడ ఇది BAR అనేది సంథింగ్ చేసి దానికి రిటర్న్ స్టేట్మెంట్ ఉంటుంది. ఓకేనా, ఆ రిటర్న్ స్టేట్మెంట్ ఉంది కాబట్టి అది ఆ రిటర్న్ చేసిన దాన్ని ఇది ప్రింట్ చేస్తుంది. ఇది ఇన్సర్ట్ అనేది ఆపరేషన్ చేస్తుంది కానీ ఏమి రిటర్న్ చేయదు, అందుకనే మనం అది ప్రింట్ స్టేట్మెంట్ లో ఇవ్వలేకపోతున్నాం. ఓకేనా, ఇన్సర్ట్ అర్థమైంది. ఇప్పుడు పాప్, సో ప్రింట్ ఏ ఉంది, C = A డాట్ పాప్. సో A డాట్ పాప్ అంటే లిస్ట్ ఏలో లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసేస్తారు. ఓకే, సో లాస్ట్ ఎలిమెంట్ ని రిమూవ్ చేసి దాన్ని రిటర్న్ వాల్యూని ఏ వేరియబుల్ అయితే డిక్లేర్ చేసి ఆ వేరియబుల్ స్టోర్ చేసేసుకుంటుంది. మనం ఆ వేరియబుల్ ని మళ్ళీ ప్రింట్ చేసుకోవచ్చు. అర్థమైందా? అది ఎలాగే రిటర్న్ చేస్తుంది కాబట్టి డైరెక్ట్ ప్రింట్ లో వేసేయచ్చా? ప్రింట్ A డాట్ పాప్ అని పెట్టచ్చా? పెట్టేయచ్చు అనుకుంటా. ఒక వాల్యూ రిటర్న్ చేస్తుందిగా. ఓకే, డైరెక్ట్ గా అది రిటర్న్ చేస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ లో పెట్టేసుకోవచ్చు. అంటే మామూలుగా పాప్ చేసిండేది ఏది రిమూవ్ అయిపోయింది అని తెలుసుకోవడానికి ప్రింట్ చేయాలంటే ప్రింట్ చేసుకుని అది మళ్ళీ ఫ్యూచర్ లో వాడుకోవాలి అనుకుంటే దాన్ని ఏదైనా ఒక వేరియబుల్ కి అసైన్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ లో నెక్స్ట్ లైన్ లోనో ఒక 10 లైన్ తర్వాత ఎక్కడైనా అవసరం అయితే దాన్ని వాడుకుంటాం అలాగే. ఓకే, సో అది పాప్. రిమూవ్ A డాట్ రిమూవ్ A. సో పాప్ వరకు అర్థమైంది కదా, ఇవన్నీ కమెంట్ చేసేస్తా. సో మనం లిస్ట్ ఏలో నుంచి ఫస్ట్ ఎలిమెంట్ ఏ కదా, ఏ రిమూవ్ చేసేయాలి అంటే ఏ రిమూవ్ అయిపోయి మిగతా ఏముంటుందో అది మాత్రమే ఉంటుంది. అంటే ఒక ఎలిమెంట్ ని రిమూవ్ చేసేయచ్చు, అది ఇండివిజువల్ గా కానీ ఉంటే ఎక్కడ ఉంటే అక్కడ రిమూవ్ అయిపోతుంది.
ఓకేనా? ఇప్పుడు బి రిమూవ్ చేసేయాలనుకున్నాము. సో లిస్ట్ ఏలో బి ఎలిమెంట్ ఫస్ట్ టైం మనకు ఈ ఇండెక్స్ లో దొరికింది కాబట్టి ఆ ఎలిమెంట్ ని తీసేస్తారు. ఫస్ట్ టైం లెఫ్ట్ టు రైట్ ఎత్తుకుతా పోయినప్పుడు ఎక్కడ దొరికితే అక్కడ తీసేస్తుంది. మిగతా లిస్ట్ అంతా యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటుంది ఫంక్షనాలిటీ. ఓకేనా? ఓకే. లిస్ట్ లో రివర్స్ అర్థమైందిలే, లిస్ట్ ఇటు నుంచి వెళ్తుంది. లిస్ట్ ని రివర్స్ చేసేయడం. మళ్ళీ మధ్యలో ఏ పెట్టాలా? ఫస్ట్ ఇది రివర్స్, ఇది రిటర్న్ చేయదు. ఏ డాట్ రివర్స్ అంటే ఉండే ఏని రివర్స్ చేసేసింది, దాని తర్వాత ఏని ప్రింట్ చేసిన. అర్థమైందా? కంప్లీట్ రివర్స్ అయిపోయింది. సో దీన్ని రివర్స్ ఫంక్షనే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఇంతకుముందు నేర్చుకున్నాం కదా స్లైసింగ్ ఆపరేషన్. ఫ్రమ్ మోడ్ టు -1, ఫ్రమ్ మోడ్ టు -1. ఇలా చేసినా కూడా మనకు మొత్తమే రివర్స్ అయిపోతుంది. సో ఫ్రమ్ టు 0 అంటే బై డిఫాల్ట్ ఎంతవరకు స్టార్టింగ్ ఉందో ఎంతవరకు ఎండింగ్ ఉందో అన్ని తీసుకుంటుంది. -1 అంటే మనకు స్టెప్స్ కదా, సో రివర్స్ స్టెప్స్. నాకు -1 అంటే రివర్స్ స్టెప్స్. సో అట్లా -2 అంటే రివర్స్ 2 స్టెప్స్. కానీ ఇక్కడ ఏమవుతుందంటే జస్ట్ ఓన్లీ ప్రింట్ వర్క్ రివర్స్ అవుతుంది. యాక్చువల్లీ ఏ మొత్తం అదేంటది ఓన్లీ ప్రింట్ వరకే ఏమవుతుంది, మళ్ళీ ఏ యాజ్ ఇట్ ఈస్ అట్లే ఉంటది. కానీ ఆ రివర్స్ ఫంక్షన్ లో ఏ వాల్యూ కంప్లీట్ గా రివర్స్ అయిపోతుంది ఫ్యూచర్ మొత్తానికి. ఏ డాట్ రివర్స్ అంటే మెయిన్ బేస్ సోర్స్ ఏ డేటానే రివర్స్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏంటంటే సోర్స్ డేటాని ఏమి మాడిఫై చేయకుండా మనకు కావాల్సినట్టు మాత్రమే రివర్స్ చేసుకున్నాం. అదే ఓకేనా? అది రివర్స్ సార్ట్ ఏ డాట్ సార్ట్. యాక్చువల్గా అది సార్టెడ్ అనుకుంటా. ఏ డాట్ ఏది కాదు, రాజు ఎత్తుకోమన్నట్టు. ఏ డాట్ సార్ట్ అంటే ఏలో ఉండే ఎలిమెంట్స్ అన్ని సార్టింగ్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతాయి. అంటే ఎవరికి ఈ ఫోన్ ఇంతకుముందు అక్కడ పెట్టినా కదమ్మా, లేదా? సో ఏ డాట్ సార్ట్ అంటే మామూలుగా ఏలో ఎప్పుడైనా లిస్ట్ లో అటు ఇటు గజిబిజిగా ఎలిమెంట్స్ ఉండేవన్నీ ప్రాపర్ సార్టింగ్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతాయి. అది ఆల్ఫాబెట్స్ కావచ్చు, 1 2 3 కావచ్చు. ఇప్పుడు ఆ ఏ బి రెండు ఎక్స్టెండ్ చేసేసి సార్ట్ చేయి, అది ఎక్స్టెండ్ ఫంక్షన్ కొడితే సరిపోద్దిగా. ఊరికే ఇట్లా పెట్టేసి. ఓకే ఓకే. సో ఇంటీజర్స్ స్ట్రింగ్స్ ఇవి రెండింటిని సార్టింగ్ కి కంపేర్ చేయలేదు. అంటే స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్సే చేస్తుంది, ఇంటీజర్స్ ఉంటే అన్ని ఇంటీజర్స్ ఉంటే అన్ని ఇంటీజర్స్ ని సార్టింగ్ ఆర్డర్ లో పెడుతుంది. ఓకే, ఇది ఇప్పుడు లిస్ట్ లో లిస్ట్ ఉంటే 2 ఎక్స్టెండ్ 8, 10, 3. ఇప్పుడు
సో బి మనకు ఎటంటే అటు ఉన్నాయి కదా నెంబర్స్, అవన్నీ సార్ట్ చేసామంటే అన్ని లైన్ గా ఇంక్రీజింగ్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతాయి. సో ఐదర్ స్ట్రింగ్స్ అన్నా ఉండాలి, లేకుంటే ఓన్లీ ఇంటీజర్స్ అన్నా ఉండాలి. సో 2 డేటా టైప్స్ కలిపి ఉంటే సార్ట్ చేయలేకపోతుంది, ఏదో ఒకటి ఉంటే ఖచ్చితంగా చేస్తుంది. సో ఇది అంటే సింగిల్ లెటర్సే కాదు, వేరే ఏదైనా లెటర్స్ ఉన్నా కూడా సార్టింగ్ చేస్తారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్. డిక్షనరీ ఆర్డర్లో మనకు డిక్షనరీలో ఎట్లా ఆర్డర్స్ ఉంటాయో, అదే డిక్షనరీ అంటే మామూలుగా ఇంగ్లీష్ డిక్షనరీ ఉంది కదా, అలాగా సార్టింగ్ హై నుంచి లో చేయాలంటే వచ్చిన దాన్ని రివర్స్ చేసుకోవడం, అంతే. ప్రమోట్ -1 కొడతా అయిపోతుంది అంతే. ఆ సార్ట్ లోనే ప్రమోట్ -1 కొట్టేస్తే ఆ ఏ డాట్ సార్ట్ లోనే ప్రమోట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టచ్చా? సరే, లేదు పెట్టలేము అనుకుంటా. ఇది ఫంక్షన్ కదా, ఫంక్షన్ లోపలే, ఫంక్షన్ లోపల బ్రాకెట్స్ లోపల. ఇక్కడ బ్రాకెట్స్ లోపల ఏం తీసుకోలే, సజెషన్స్ కూడా ఏం లేదు. సేమ్ ఇదే ఏ అది పెట్టలేమా? ఒకసారి ఈ ప్రింట్ లోపల ఫంక్షన్ పెట్టలేమా? నాకు తెలిసి లేదు, షేడ్ కలర్ వచ్చేస్తాను కదా, ప్రింట్ కొట్టిన. ఓకే, కలర్ మారిపోయింది కదా, కలర్ మారిపోయిందంటే మనం తప్పు చేస్తున్నట్టే అర్థం. సార్ట్ టేక్స్ నో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. సార్ట్ కి అసలు ఆర్గ్యుమెంట్సే లేవు. ఓకే, ఆర్గ్యుమెంట్స్ తీసుకోవట్లేదంటే ఇంక ఫంక్షన్ ప్లేన్ గా అలా వదిలేయాలి, మధ్యలో ఏం పెట్టకూడదు. ఆర్గ్యుమెంట్స్ లేదంటే మనకి ఇక్కడ మన సజెషన్స్ లో కూడా ఏం లేదు కదా. సో మనం రాసేటప్పుడే సార్ట్ అంతే, సెల్ఫ్ ఉంది కదా, సెల్ఫ్ కి రివర్స్ ఆ 3 అక్కడే రివర్స్ కొట్టేచ్చాము డైరెక్ట్ గా. రివర్స్ ఈక్వల్ టు ట్రూ, ఇంకోటి ఏమంటే ట్రూ. ఓకే, రివర్స్ ఈక్వల్ టు ట్రూ అదొక పారామీటర్ తీసుకుంటాను. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్, నేమ్డ్ ఆర్గ్యుమెంట్స్. సో రివర్స్ అవుతుంది కాబట్టి రివర్స్ ఈక్వల్ టు ట్రూ అంటే సార్ట్ చేసింది రివర్స్ ఆర్డర్ లో రావాలి అని. పనిచేస్తుంది కదా అది, అంటే రివర్స్ అయినట్టే కదా. రివర్స్ అయినట్టే. మరి డీప్ గా ఇంత ఎక్కువగా మనకి ఏం అవసరం లేదు, ఎందుకంటే మనకు రివర్స్ కావాలంటే మనకు రివర్స్ ఎలా చేయాలో మనకు తెలుసు కాబట్టి బేసిక్ ప్రాసెస్ లోనే వెళ్ళిపోతా ఉంటాం. మనకు రిక్వైర్మెంట్ సాటిస్ఫై అయిపోతే చాలు, దాన్ని ఇలాగే వాడాలి అని చెప్పి రూల్ అయితే ఏం లేదు కదా. అంటే ఇంకా కోడ్ బాగా షార్ట్ చేసేసుకుని క్యూట్ గా రావాలంటే ఏది వాడుకోవాలి, అంతే నార్మల్ గా అయితే నువ్వు ఇక్కడ ఇది ఇచ్చినా, లేకపోతే ఇక్కడ ఇలా ఇచ్చినా, ఈ రెండింటికి అవుట్పుట్ ఒకటే కాబట్టి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. కానీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ ఏని సార్ట్ చేస్తే సార్ట్ అవుతుంది, ఏలోనే ఇక్కడ సార్ట్ కి రివర్స్ పెట్టేసావంటే కంప్లీట్ బేస్ ఏ వాల్యూవే రివర్స్ ఆర్డర్ లో సార్ట్ అయిపోతుంది. దాని తర్వాత ఏని మళ్ళీ ఎప్పటికీ ఏ అలాగే ఉంటుంది, లైన్ నెంబర్ 14 తర్వాత నుంచి ఏ ఎప్పుడు అలాగే ఉంటుంది. కానీ అది లేదనుకో సార్టింగ్ ఆర్డర్ లో ఉంటుంది, మనకేం కావాలో అది చేంజ్ చేసుకుంటాం, ఒరిజినాలిటీని డిస్టర్బ్ చేయకుండా చేసుకుంటాం అట్లా. ఓకే, అదే. సో ఇక్కడ మనకు
అంతే. సో లిస్ట్ లో ఉండే ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ మనం చూసేసాం. ఇప్పుడు వీటి మీద మనం ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ అలవాటు అవ్వాలంటే లిస్ట్ లో ఉండి చెప్తా. ఏ డాట్ క్లియర్ ఒకటే చూడలేదు మనం. సో ఏ డాట్ క్లియర్ అంటే ఏ మొత్తం క్లియర్ అయిపోతారు, ఎంటీ లిస్ట్ అయిపోతారు. ఎంటీ లిస్ట్ అయినా అవుట్పుట్ బ్రాకెట్స్ లో చూపిస్తుందా కంపల్సరీ? బ్రాకెట్స్ లిస్ట్ అంటే స్క్వేర్ బ్రాకెట్స్. అంటే అది లిస్ట్ అని తెలియాలంటే స్క్వేర్ బ్రాకెట్స్ ఉంటేనే నీకు అది లిస్ట్ డేటా టైప్ అని తెలుస్తుంది. టపుల్ అంటే మామూలు బ్రాకెట్స్, షిఫ్ట్ 9 ఉంది కదా, అది టపుల్ రేపు చూద్దాం. సో లిస్ట్ బాగా అర్థమైపోయి లిస్ట్ మీద మ్యానిపులేషన్స్ చేసేది బాగా ఈజీగా వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేసుకుంటే టపుల్ జస్ట్ వింటే చాలు, దాని మీద ఏం ప్రాక్టీస్ అవసరం లేదు. అదే ఇప్పుడు ఈ లిస్ట్ ప్రాక్టీస్ చేయాలంటే ఏం చేయాలి? అట్లా కానీ ఎక్సర్సైజ్ ఉంటాయా ఏమన్నా వెబ్సైట్ లో? ఉంటాయి. దాన్ని ఈ ల్యాప్టాప్ లో లేదు. ఇదిగో సీను, ఈ సైట్ ఉంది కదా, సో ఈ సైట్ లో నీకు ప్రతి ఒక్కటి అంటే బేసిక్ గా క్వశ్చన్ అడిగినట్టు ఉంది. అంటే ఫస్ట్ నీకు ఆన్సర్ చూపించకుండా స్లోగా స్క్రోల్ చేసుకొని ఇన్పుట్స్ నెంబర్ 1 = 5, నెంబర్ 2 = 3, వాడికి అవుట్పుట్ 8 కావాలి. 8 కావాలి అంటే నువ్వు ఏం చేయాలి అంటే, వాడు ఇన్పుట్స్ ఇచ్చేసాడు, ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ అడుగుతున్నాడు. అప్పుడు నువ్వు ఏం చేయాలో మనమే ఆలోచించాలి. అది దానికి ఒక వాడు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు. ఓకేనా? ఇందులో ఒకసారి లిస్ట్ ఓపెన్ చేయి. అరే ప్రోగ్రామ్స్, ఇదిగో లిస్ట్ ప్రోగ్రామ్స్. ఓకే నేను చూస్తాలే. సో పైథాన్ ప్రోగ్రామ్ టు ఎంటర్ ఫస్ట్ అండ్ లాస్ట్ ఇంటర్చేంజ్ అవుట్పుట్. సో ఇన్పుట్ ఇది, అవుట్పుట్ వాడికి ఇలా కావాలంటున్నాడు. సో ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఇలా కావాలంటున్నాడు. అంటే అన్ని 35కి 35 అలాగే ఉంది, 9కి 9 అలాగే ఉంది, 50 లాస్ట్ 2 ఎలిమెంట్స్ మాత్రం ఇంటర్చేంజ్ అయినాయి. సో అది ఎలా చేయాలి? సో ఇది 1 2 3 సీక్వెన్స్ ఇలా ఉంది, అవుట్పుట్ ఇలా ఉంది. సో ఇది చేశాం కదా అని చెప్పి దీన్ని కూడా అలానే చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ లిస్ట్ రివర్స్ చేస్తే ఇది వచ్చేస్తుంది. సో అట్లా అంటే ఇన్పుట్ బట్టి ఇన్పుట్ అవుట్పుట్ ని బట్టి మనం ఏం చేయాలనేది మారిపోతా ఉంటది. అలాగా. ఓకే, అంటే ఇప్పుడు చూడు, ఒకవేళ ఏదైనా అర్థం కాలేదంటే ఆ పర్టికులర్ది ఇది నోట్ చేసి పెట్టుకుంటే మనం రేపు కూడా డిస్కస్ చేద్దాం. క్లియర్ రేపు అదే రేపు గ్యాప్ ఇవ్వు, ఈ 2 డే ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఎల్లుండి పెడదాం సెషన్. ఓకేనా? సో మొత్తమే మనం చెప్పుకున్న ఆపరేషన్స్ మీదే ఉంటది అంతే. అదేలే, ఇవే కొంచెం మళ్ళీ ప్రాక్టీస్ చేస్తాం. రేపు గ్యాప్ ఇయ్యి. పోస్ట్ 1 పోస్ట్ 3 అన్నాడు, అవుట్పుట్ ఇలా కావాలన్నాడు. సో 93 65 23 90. ఈ POS 1 = 1 ఏంటి? పొజిషన్ 1 పొజిషన్ 3
ఇది ఫంక్షన్ ఇది POS1 కాదు కదా, ఆడేదో వేరియబుల్ ఇస్తున్నాడు. కూడా వేరియబుల్ కొంచెం ఇక్కడ చదివితే వాడు ఇస్తాడు ఎక్స్ప్లెనేషన్ ఏంటి అనేది. Since the position of the elements are unknown, we can simply swap the positions of the elements. Approach 1. Given a list of Python and provided the positions of the elements, write a program to swap the two elements in the list. అంటే ఇక్కడ ఒక లిస్ట్ ఇచ్చాడు, మనకు పొజిషన్ 1 అన్నాడు, పొజిషన్ 3 అన్నాడు, దాన్ని స్వాప్ చేయాలి. పొజిషన్ 1 అంటే ఇది, పొజిషన్ 3 అంటే 1 2 3 90, పొజిషన్ 2 3, పొజిషన్ 2 0 1 2, 1923 స్వాప్ చేసాడు. తప్పు ఇచ్చినట్టు ఏదో ఇండెక్స్ వాల్యూస్ అన్నా ఇవ్వాలా, లేకుంటే పొజిషన్ వాల్యూస్ అన్నా. పొజిషన్ 3 అంటే ఓకే పొజిషన్ 1 పొజిషన్ 3, 0 ఇండెక్స్ 2 ఇండెక్స్, ఓకేనా? హలో హలో సీను, వాడు చెప్పింది నాకు అర్థమైందిరా, నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యావు. వాడు నార్మల్ లాంగ్వేజ్ లో చెప్పాడు. చెప్పాడు అదే పొజిషన్ 1 పొజిషన్ 3 అంటే 23 1 లో ఉంది, 19 థర్డ్ పొజిషన్ లో ఉంది, ఈ రెండు ఎక్స్చేంజ్ అవ్వాలి, మిగతాది అలానే ఉండాలి. ఓకే, నేను ప్రాక్టీస్ చేస్తాను, అర్థమైందిలే. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఎల్లుండి కలుస్తా రేపు. దీంట్లో నిన్నటిది ఈ రోజుది రెండు మిక్స్ చేసుకోవాల్సి ఉంటది, ఎందుకంటే నిన్న వేరియబుల్ డిక్లరేషన్. సో ఇప్పుడు మనకు దీన్ని మామూలుగా చెప్పాలంటే దీన్ని ఒక వేరియబుల్ లో వేసుకొని, లేదంటే దీన్ని ఇంకో వేరియబుల్ లో వేసుకొని, లిస్ట్ అనేది ఆల్రెడీ ఒక వేరియబుల్ లో ఉంది, సో దానికి మళ్ళీ అక్కడికి యాడ్ చేసుకొని, దీన్ని ఇక్కడికి యాడ్ చేసుకొని మళ్ళీ అవుట్పుట్ తెప్పించవచ్చు. అది నార్మల్ గా మనం చేసాం. అట్లా వేరే అప్రోచెస్ కూడా ఇచ్చాడు. అప్రోచ్ 1, అప్రోచ్ 2, అప్రోచ్ 3. ఓకే, ఆడి అప్రోచ్ చూడకుండా నేను ట్రై చేస్తా, వాడి తర్వాత వాడు ఏం చేస్తాడో చూస్తా. వాడు అప్రోచ్ చూడకుండా ట్రై చేయాలా. నువ్వు అప్రోచ్ ఒకవేళ అప్పటికి రాలేదనుకుంటే, లేదంటే ఒకవేళ వచ్చేసినా కూడా నీ దగ్గర ఇక్కడ 3 అప్రోచెస్ ఉన్నాయి కాబట్టి జస్ట్ ఇది చదవాలి అంతే. ఇది చదివి వీడి ఎక్స్ప్లెనేషన్ ని మనం మళ్ళీ వీటి ఇన్పుట్స్ మీద అప్లై చేసి ఎక్స్పెక్ట్ అవుట్పుట్స్ తెప్పించాలి. ఓకే, ఇది నేను చేస్తాలే, నాకు అర్థమైందిలే, ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, రేపు ప్రాక్టీస్ చేసి రేపు గ్యాప్ ఇవ్వు, ఎల్లుండి చేస్తా, ఎల్లుండి మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సరే సరే అయితే ఉంటా అయితే. ఓకే, బాయ్.